హలో అండి, వెల్కమ్ టు కళాస్ కిచెన్. ఇవాళ రేగి పళ్ళతో పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇది నిల్వ పచ్చడి. ముందుగా రేగి పళ్ళని కడుక్కొని తుడిచి లోపల పురుగుందా లేదా చెక్ చేసుకోవాలండి. ఇలాగా 4 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ఉప్పు, 1 స్పూన్ ఆవపిండి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మెంతి పిండి, ఎల్లిపాయ కొంచెం దంచుకోవాలి పోపుకి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రేగి పళ్ళని వేసుకుంటున్నాను. కారం, ఉప్పు వేసుకోవాలి. ఒక స్పూన్ ఆవపిండి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మెంతి పిండి, ఇవన్నీ వేసుకొని కలిపేసుకోవాలి. ఒక చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత వెల్లిపాయలు ఏవైతే దంచుకున్నామో అది వేసేసుకోవాలి. ఇది దించేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం పచ్చడిలోకి కలిపేసుకోవాలి. అంతేనండి, రేగిపళ్ళ పచ్చడి రెడీ. మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.